ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్న వైద్యులు గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ వారందరూ ఆందోళన చేస్తున్నారు. అటు మెడికల్ సిబ్బంది కూడా వైద్యులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసనకు దిగారు. వైద్యులు డిమాండ్ చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సూపర్వైజర్ క్యాడర్ని నిర్వీర్యం చేస్తున్న 143 జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ జీవో వలన ఏఎన్ఎంలు, ఎంపీహెచ్ఏలు తీవ్రంగా నష్టపోతారని వాపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే వైద్యులతో పాటు నిరసనలు చేస్తామని హెచ్చరించారు. సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 15 రోజులుగా పీఈసీ వైద్యాధికారులు వారి యొక్క సర్వీస్ పీజీ కోటా కోసము అనేక ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈరోజు సంఘం పీఈసీ నుంచి మా హెచ్ఈఓ సారు, మా మేడం ఆధ్వర్యంలో మేము కూడా మా యొక్క స్టాఫ్ అందరం కూడా వారికి మద్దతు తెలియపరుస్తూ చేస్తున్నాము. వారి కోరిక ఏదైతే ఉందో ప్రభుత్వం మన్నించి వెంటనే వాళ్ళకి అనుకూలంగా ఒక జీవో ఇష్యూ చేసి వాళ్ళ యొక్క మనవిని విన్నవించాలని సగర్వంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వైద్యారోగ్య శాఖలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఉరితాడైనటువంటి 142 జీవోని వెంటనే రద్దు చేసి ఎవరైతే ఎంప్లాయీస్ ఆ జీవో వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని తొలగించి ఎంప్లాయీస్ యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి 142 జీవోని వెంటనే రద్దు చేసి మాకందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.